అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే నేను అమరావతిలోని సీడీ యాక్సెస్ రోడ్ వైపు ఉన్నాను. ఈ సీడీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన మంతెన సత్యనారాయణ స్వామి ఆశ్రమం దగ్గర నుండి రాయపూడి వరకు అయితే స్ట్రీట్ లైట్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి గతంలోనే. రాయపూడి దాటిన తర్వాత దొండపాడు వెళ్లే రోడ్డు వైపు సీడీ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఈ స్ట్రీట్ లైట్లు లేవు. ఆ స్ట్రీట్ లైట్లు బిగించడం కోసం గతంలోనే గుంతల్లో అయితే తవ్వారని మనం అయితే వీడియో చేసాం. ప్రెసెంట్ ఆ గుంతలు తవ్విన చోట ఈ స్ట్రీట్ లైట్లు బిగించే పనులు అయితే స్టార్ట్ చేశారు. చాలా వరకు ఈ స్ట్రీట్ లైట్లు బిగించే పనులు అయితే కంప్లీట్ చేశారు. అంటే ఒకవైపు రోడ్డు వైపు అయితే ఈ స్ట్రీట్ లైట్లు బిగించే పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో రోడ్డు వైపు అయితే బిగించాల్సి ఉంది పోల్స్. ఆ పోల్స్ బిగించిన తర్వాత ఆ స్ట్రీట్ లైట్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఆ కనెక్షన్ ఇవ్వడం కోసం ప్రెసెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని గురించి నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్ట్రీట్ లైట్లకి సంబంధించిన పనులు గత నెల రోజుల నుండి స్టార్ట్ అయ్యాయి. నెల రోజుల క్రితం ఏంటంటే ముందుగా ఈ రోడ్డు వైపు గుంటల్లా తవ్వారు. గుంటల్లా తవ్విన తర్వాత ప్రెసెంట్ ఈ పోల్స్ అయితే బిగించారు. ఈ పోల్స్ బిగించే పనులు 4 రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి. 4 రోజుల్లోనే ఒక రోడ్డు వైపు మొత్తం పోల్స్ అయితే బిగించేశారు. ప్రెసెంట్ ఆ పోల్స్ వైపు కరెంటు మొత్తం సప్లై కోసం ఈ వైరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని శ్రీనివాస ఎలక్ట్రికల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుని వాళ్ళు వర్క్స్ అయితే చేస్తున్నారు. దీన్ని అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే చేపిస్తున్నారు ఈ వర్క్స్ అయితే. ఇంతకు ముందు ఏంటంటే రాయపూడి వరకు స్ట్రీట్ లైట్లు అయితే ఉండేవి. రాయపూడి చర్చ్ దాటిన తర్వాత దొండపాడు వెళ్లే దారి ఏదైతే ఉందో అది 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది. ఆ దారి వైపు ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రెసెంట్ ఆ స్ట్రీట్ లైట్లు బిగించే వర్క్స్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు సీడీ యాక్సెస్ రోడ్డు వైపు. ప్రెసెంట్ ఒక రోడ్డు వైపు చేస్తున్నారు కదా, అలాగే ఇంకో రోడ్డు వైపు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారంట. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యి ఈ లైట్లు ఆన్ చేసేసరికి 2 నెలలు పట్టిద్దని అయితే అంటున్నారు. మేబీ ఇంకా త్వరగానే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత త్వరగా 4 రోజుల్లోనే ఒక రోడ్డు వైపు ఈ పోల్స్ అన్ని అమర్చేశారు కాబట్టి. ఇక్కడ మీరు చూడండి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ కూడా. అలాగే ఇక్కడ ఏంటంటే N12 రోడ్డు వరకు అయితే ఉన్నాయి కదా, దాని తర్వాత వచ్చేది N13 రోడ్డు, N14, N15, N16, N17 రోడ్డు వరకు అయితే ఈ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే 4 కిలోమీటర్ల వరకు అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. 4 కిలోమీటర్ల తర్వాత సీడీ యాక్సెస్ రోడ్డు అయితే ఎండ్ అయిపోయి N17 రోడ్లోకి వెళ్ళి కలిసిద్ది. అక్కడ వరకు ఈ స్ట్రీట్ లైట్లు బిగించే పనులు జరుగుతున్నాయి. అలాగే రోడ్ల దగ్గర జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పా కదా, N14 ఉంది, N14 E3 జంక్షన్ ఏదైతే ఉండిద్దో ఆ జంక్షన్ దగ్గర మెయిన్ పోల్ అంటే మిడిల్ పోల్ పెద్ద పోల్ ఉండిద్ది. ఆ పోల్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాంటి వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ పోల్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. నేను గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. అలాగే దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి అప్డేట్ ఇస్తాను. అలాగే స్ట్రీట్ లైట్లు కూడా ఆన్ చేసినప్పుడు ఈ రోడ్డు వ్యూ ఎలా కనిపిస్తుందో కూడా నేను త్వరలో ఈ కంప్లీట్ గా సీడీ యాక్సెస్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఎలా కనిపిస్తుందో కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే రాయపూడి దగ్గర గతంలో ఈ చర్చ్ ఉండడం వల్ల ఆ చర్చ్కి పక్కనే స్థలం కేటాయించారు. ప్రెసెంట్ ఆ చర్చ్కి అయితే కూల్చేశారు కంప్లీట్ గా. కూల్చేసిన తర్వాత ప్రెసెంట్ అటువైపు ఏదైతే ఖాళీగా ఉన్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ వైపు రోడ్డు నిర్మించాలి. రోడ్డు వర్క్స్ కంప్లీట్ అయితే ఏంటంటే ఈ సీడీ యాక్సెస్ రోడ్డు మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి స్ట్రైట్ గా ఇంకా దొండపాడు తర్వాత వచ్చే N17 రోడ్డు ఏదైతే ఉందో అక్కడితో అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.